హై ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది మన కొత్త బాక్స్ అండి. మన దగ్గర ఏదైనా పాత వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, ఇంతకుముందు మనము ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు తెచ్చుకున్న ఉంటాయి కదా, వాటికి మనము మళ్ళా పడేసి కొత్తవి కొనకుండా ఏవైతే మన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండి, అవే మనము ఇలాంటి బాక్స్ కొత్త తెచ్చుకొని దాంతో ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. అలాగే కొత్త పార్ట్స్ తెచ్చుకొని కొత్తగా ఫిల్టర్ ఫిట్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అందుకని మనవి స్పేర్ పార్ట్స్ తోటి ఈ కొత్త బాక్స్లో ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఈ బాక్స్లో ఏమేమి వస్తాయంటే ఇది ట్యాప్ వస్తుందండి ఒకటి. తర్వాత మన ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి, మనకు ఆన్ ఆఫ్ అవుతుంది, ఆ మిషన్ రన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసము. తర్వాత స్క్రూస్ ఉంటాయి. తర్వాత మనము ఆ ఫిల్టర్స్ ఫిట్ చేసుకోవడం కోసము ఇలా సీ క్లాంప్స్ ఉంటాయండి. ఇవి మనకు 2 ఉంటాయి. మనం ఇక్కడ పైన ఉండదు చూడండి, ఈ పైన ఒకటి మనం ఫిట్ చేసుకోవాలా స్క్రూలు వేసి. అలాగే కింద కూడా ఇంకోటి 2 ఇలా ఫిట్ చేసుకుంటే మనకు ఏదైతే ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి మనకు నిలబడతాయి మంచిగా. ఇలా మనం 2 ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు దీనికి ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాం. మెయిన్గా చూడండి, ఫస్ట్ మనకు సెడిమెంట్ కార్ట్రేజ్ అండి, ఇది సెడిమెంట్ ఫిల్టర్ అంటారు ఇది. తర్వాత ప్రీ కార్బన్ ఫిల్టరు. తర్వాత ఇది ఆరో మెంబ్రెయిన్ అండి, ఇది హౌజింగ్ ఉంటుంది, లోపల మనకు మెంబ్రెయిన్ ఎలిమెంట్ ఉంటుంది. తర్వాత పంప్ అండి, బూస్టర్ పంపు. తర్వాత ఇది ఎస్ఎంపిఎస్ అండి, అంటే మనకు ఇవన్నీ 24 వోల్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి మనకు మోటార్ కనెక్టర్స్, ఇవి మెంబ్రెయిన్ కనెక్టర్స్, అంటే వేరే ఉంటాయండి, డిఫరెంట్ ఉంటాయి ఇవి. తర్వాత మనకి ఈ ఫిల్టర్ కనెక్టర్స్ అనమాట ఈ 2. ఇవి బల్కేట్స్ అంటారు. ఏదంటే మనకు అది ట్యాంక్ ఉంది కదా, ఇది మన క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ కింద మనకి ఇన్లెట్ అవుట్లెట్ పెట్టుకోవడం కోసము అవి 2 ఉంటాయన్నమాట. తర్వాత ఫ్లోర్ స్విచ్ అండి. తర్వాత యూవి, ఇది ఎల్ఈడి ల్యాంప్ ఉండదండి లోపల. ఇది మనకు 24 వోల్ట్స్ డీసీ డైరెక్ట్గా మనకు అడాప్టర్కి పెట్టుకోవచ్చు. తర్వాత పోస్ట్ కార్బన్ అనమాట, ఏదంటే మనకు సెడిమెంటు కార్బన్ వస్తుంది కదా, తర్వాత పోస్ట్ కార్బన్ అనేది ఉంటుంది. ఇవి దాని కనెక్టర్స్. ఇది ఎఫ్ఆర్ అండి, ఇది 450 కానీ 550 కానీ 350 ఏదైనా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఎస్వి అంటే సాల్నైడ్ వాల్ అనమాట ఇది. ఇవండి, ఇవి మనకు మీరు ఏదైనా పాత మిషన్లో ఉంటాయి కదా, ప్రతి ఏ కంపెనీ మిషన్లో అయినా ఇవి మనకు జనరల్గా ఉంటాయండి. ఈ పార్ట్స్ అయితే మనకు అన్నీ ఒకటే విధంగా ఉంటాయి. అందుకని మనము ఇలాంటి ముందు మనం ఆ మిషన్ అన్ని పార్ట్స్ ఇలా తయారు చేసుకొని మనం మిషన్లో మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎలా ఫిట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి. ఇంకోటి మనకు ఈ బాక్స్ వెంబడి స్టిక్కర్ కూడా వస్తుందండి. ఈ స్టిక్కర్ ఏంటంటే మనము ఆ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ సెడిమెంటు కార్బన్ అవి కూడా స్టిక్కర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ మనము ఆ స్టిక్కర్ మన బాక్స్కి మనం ఇక్కడ ప్రింట్ అనేది ఏదైనా కూడా మనకు బాక్స్ ఉంటుంది కదా, కాటన్ బాక్స్ మీద ఎలా ఉంటే అలా ఇవన్నీ మనము అది పెట్టుకోవాలి. తర్వాత ఇండికేటర్స్ కూడా మనకి ఇలా ఉంటుందండి. ఫస్ట్ మనము ఈ ట్యాప్ అనేది ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లోర్ స్విచ్ ఉంది కదా, ఇది ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు మిషన్ ఆన్ ఆఫ్ చేయడం కోసం అన్నమాట. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఇలా స్విచ్ వస్తుంది. ఇది మనకు ప్రెస్సింగ్ ఉంటాయి, కొన్ని థ్రెడ్డింగ్ ఉంటాయి. ఇది మనకు ప్రెస్సింగ్ టైప్ అనమాట. ప్రెస్సింగ్ ఉంటే మనకు ఖాళీ ప్రెస్ చేసి సరిపోతుంది. థ్రెడ్డింగ్ అయితే అది థ్రెడ్డింగ్ అంటే మనం టైట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము ఆ స్టీ క్లాంప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడక్కడ మధ్యలో ఎన్నైతే స్క్రూలు ఉన్నాయో అన్ని స్క్రూలు ఫిట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి 2 పెట్టుకోవాలండి, ఎందుకంటే 2 పెట్టుకుంటే మనకు ఫిల్టర్ ఏంటంటే స్ట్రైట్గా కరెక్ట్ నిలబడుతుంది. తర్వాత మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ చూడండి, ఇక్కడ అవి 2 స్క్రూస్ ఉన్నాయి చూడండి, పైన ఒకటి మనకు కింద ఒకటి స్క్రూ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైరింగ్, ఆ మోటారు, అడాప్టరు, ఎస్వి ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది మనం ఇచ్చుకోవాలండి.
ఫస్ట్ మనము ఈ మోటార్ ఉంది కదండి, ఈ సాలినాయిడ్ వాల్ ఉంది. ఈ సాలినాయిడ్ వాల్ అవుట్లెట్ ఉంటుంది కదా, ఆ అవుట్లెట్ మోటార్ ఇన్లెట్లో ఉంటుంది కదా, ఒక చిన్న పైప్ పెట్టుకోవాలా. ఎందుకంటే ఫస్ట్ మనం ఇది ఫిట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ప్రాబ్లం ఉండదు. ఇంకా చిన్న పైప్ మొక్క కట్ చేసుకుని పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనకు ఈ వైరింగ్ ఉన్నాయి చూడగా, అన్నీ మనము ఇప్పుడు మనకు ఏదైతే ఎస్ఎంపి వస్తుంది కదా, అడాప్టర్ అనమాట. ఈ అడాప్టర్కు మనం ఆ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇవి మనకు ఎస్వి ఉంది కదా, సాలినాయిడ్ నుంచి వచ్చిన వైర్స్, 2 వైర్స్ అండి. తర్వాత ఇవి మోటార్ నుంచి వచ్చిన 2 వైర్స్. ఇవి మనకు ఫ్లోర్ స్విచ్ ఉంది కదా, ఫ్లోర్ స్విచ్ వచ్చిన 2 వైర్స్. ఇవి మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చిన 2 వైర్స్ అనమాట. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎస్ఎంపిఎస్ ఉంది కదా, అది పేజ్ చూసుకోవాలి. పేసు న్యూట్రల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా వైట్ ఉంటుంది కదా, నాకు రెడ్ ఉన్నది, మనకు పేస్ ఉంటుంది. అది మనం ఏం చేయాలంటే మనకు ఏదైతే ఫ్లోర్ స్విచ్ ఉంది కదా, ఆ ఫ్లోర్ స్విచ్ ఒక్క వైర్కి ఇచ్చుకోండి. ఎందుకంటే పేస్ మైనస్ పెట్టుకుంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. పేస్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా ఆ స్విచ్కి వేయాలి. ఆ స్విచ్ నుంచి అవుట్పుట్ వచ్చింది చూడండి, దానికి ఏం చేయాలంటే మనకు ఎస్వి నుంచి వచ్చిన ఒక రెడ్ వైర్ తీసుకోండి. తర్వాత మోటార్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఒకటి తీసుకోండి. తర్వాత మనకు యూవీ ఉంది కదా, యూవీ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఒకటి తీసుకోండి. ఇవన్నీ మొత్తం అన్నీ జాయిన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ కలర్ మనకు కరెక్ట్ ఉన్నాయనుకోండి, మనకు కొద్దిగా గుర్తుంటుంది అనమాట, ప్రాబ్లం ఉండదు. అందుకని మొత్తం రెడ్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఒక జాయిన్ చేయండి. తర్వాత ఎస్ఎంపిఎస్ నుంచి ఇంకొక మనకు న్యూట్రల్ అంటే మైనస్ వైర్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే మనకు ఎస్వి నుంచి వచ్చిన ఇంకొక వైర్ ఉంది కదా, అది ప్లస్ మోటార్ నుంచి వచ్చిన ఇంకొక వైర్ ఉంది కదా, అది ప్లస్ యూవీ నుంచి వచ్చిన వైరు, ఈ 3 జాయింట్ చేయండి. అంతే, మనకు 3 జాయింటే కనపడుతుందండి. ఒకటి ఎస్వి నుంచి డైరెక్ట్గా ఫ్లోర్ స్విచ్కి పోతుంది, ఫ్లోర్ స్విచ్ నుంచి వచ్చింది ఎస్వి ఇవన్నిటికి వస్తుంది. ఇంకోటి డైరెక్ట్గా మన ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చింది ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇవి ఇచ్చుకున్న తర్వాత ఎల్ఈడి ఇండికేటర్స్ మీకు ఐడియా ఉంటుంది. ఆ రెడ్ వైర్ ఉంది చూడండి, ఫస్ట్ ఎల్ఈడి ఇండికేటర్ది. ఈ ఎస్ఎంపిఎస్ రెడ్ వైర్ ఉంది కదా, ఫస్ట్ ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన దగ్గర రెడ్ వైర్ ఉంది కదా, దానికి ఇవ్వండి. తర్వాత బ్లాక్ వైర్ ఉంది కదా, ఆ ఇండికేటర్స్ది సేమ్ మనము ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఇంకోటి మైనస్ ఉంది కదా న్యూట్రల్, దానికి ఇవ్వండి. ఇంకోటి గ్రీన్ వైర్ ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే ప్లోట్ నుంచి వచ్చింది చూడండి, ప్లోట్ అవుట్పుట్ అనమాట. ఏదైతే ఎస్ఎంపిఎస్ నుంచి ప్లోట్కి పోయింది కదా, ఆ ప్లోట్ నుంచి వచ్చిన దానికి మనము ఈ గ్రీన్ వైర్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు ప్లోట్ ఎప్పుడైతే బంద్ అయిపోతుందో ఈ లైట్ కూడా బంద్ కావాలన్నమాట. అందుకని ప్లోట్ అవుట్పుట్ నుంచి వచ్చిన వైర్ ఉంటుంది కదా, ఆ వైర్కి ఇచ్చుకోండి. చూడండి, ఇప్పుడు మనము ప్లోట్ అవుట్పుట్ నుంచి మనం ఆ గ్రీన్ వైర్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మొత్తం మనకు ఈ వైండింగ్ అంతా మొత్తం అయిపోయింది. ఇది మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఎందుకంటే మనం అన్ని పెట్టిన తర్వాత చెక్ చేసుకోవాలా. చూడండి, మనకు మోటార్ అయితే ఆన్ అయింది. యూవీ కూడా చూడండి, యూవీ కూడా మనకు ఆన్ అయింది. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ చూడండి, 2 ఆన్ అయినాయి మనకి. ఎందుకంటే మిషన్ ఆన్లో ఉన్నప్పుడు 2 ఆన్లో ఉండాలి. ఈ ఫ్లోర్ స్విచ్ ఉంది కదా, ఇది బంద్ చేసినప్పుడు మనకు మోటార్ అనేది బంద్ కావాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకు మోటార్ కూడా బంద్ అయింది. మళ్ళీ మనము ఎప్పుడైతే మనం అది డౌన్ అయిపోతుందో మళ్ళీ మిషన్ అనేది ఆన్ అవుతుంది. పైకి వచ్చినప్పుడు ఆ వాటర్ పైకి లేపినప్పుడు ఆ మిషన్ అనేది బంద్ అయిపోతుంది. మనము ఎప్పుడైతే మనకు అది కిందికి వెళ్తుందో ఒక గ్లాస్ ఇస్తాం, మళ్ళీ ఆన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం వైండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ బంద్ చేసి ఈ ఫిల్టర్స్ చెక్ చేసుకుందాం. మనం ఏదైతే మనకు కార్టేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ టేప్ వేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ వైర్లు జాయింట్ అయినాయి అనుకోండి, మళ్ళీ మీకు షాక్ వచ్చిందంటే ఎస్ఎంపిఎస్ కాలిపోతాయి. కాబట్టి ప్రతి దానికి టేప్ వేసి పెట్టుకోవాలి.
చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫిల్టర్ ఉంది కదా, సెడిమెంట్ ఫిల్టర్ ఫిట్ చేసుకోండి. ఫస్ట్లో ఒకటే లెవెల్లో ఫిట్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ కాకుండా ఫస్ట్ మనం సెడిమెంట్ ఫిల్టర్ ఫిట్ చేసుకోండి. తర్వాత ప్రీ కార్బన్ ఫిల్టరు, ఇది ఆరో మార్క్ ఉంటే ఆరో మార్క్ చూసి తీయాలి మనం. ఎందుకంటే మన పైపుకు ఎట్లా అయితే మనం ఇన్లెట్ నుంచి అవుట్లెట్ పెడతామో అది చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత మెంబ్రేన్ అనమాట. ఇది మన యూవీ అనమాట. యూవీ ఏంటంటే మనకు కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా సైజు, అందుకని ఏదన్నా ఇట్లాంటి సీ క్లాంప్స్ ఉంటాయి కదా, ఆ క్లాంప్స్ పెట్టుకుంటే మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఆల్రెడీ పాత మిషన్లకు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు చూడండి మనకు ఆ బల్కెట్ పైన ఇన్లెట్ ఉంది కదా, పైన కింద ఎక్కడ తెచ్చుకోవచ్చు. ఒక ఇన్లెట్ తీసుకొని దాంతో ప్రెస్ చేసుకొని ఫస్ట్ మనము సెడిమెంట్ ఫిల్టర్ ఉంది చూడండి, ఆ సెడిమెంట్ ఫిల్టర్ ఇన్లెట్లో ఇవ్వాలి. దాంతో యారో మార్క్ ఉంటుంది పైన, మీకు తెలిసిపోతుంది. అది ఆ పైప్ కొంచెము మరి టైట్గా పైప్ పెట్టుకోకండి, కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అది టైట్ పెట్టామనుకోండి, కొంచెమే కట్ చేసి పెట్టామనుకోండి అది ఫోల్డ్ అవుతుంది. అందుకని కొంచెం ఎక్కువ పైప్ తీసుకున్నాం అనుకోండి ఫోల్డ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్లెట్ ఇచ్చినాం కదా సెడిమెంట్ ఫిల్టర్కు. ఇప్పుడు సెడిమెంట్ ఫిల్టర్ నుంచి కార్బన్ ఫిల్టర్కి అనేది మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం సెడిమెంట్ నుంచి కార్బన్కి ఇచ్చినాం కదా, ఇప్పుడు మనకు కార్బన్ అవుట్పుట్ ఉంది కదా, అది మనము ఎస్వి సాల్నైడ్ వాళ్ళకి ఇచ్చుకోవాలా. ఎందుకంటే ఫస్ట్ సెడిమెంట్ వస్తుంది, సెడిమెంట్ నుంచి కార్బన్ వస్తుంది, కార్బన్ నుంచి సాల్నైడ్ వాల్కి వస్తుంది అనమాట. సాల్నైడ్ వాల్ నుంచి మనకు మోటార్ పోతుంది అనమాట. ఆ మోటార్ నుంచి మనకు మెంబ్రేన్ వస్తుంది. ఇలా ఉంటుంది సీరియల్గా. ఇప్పుడు చూడండి మనము ఈ సెకండ్ ఫిల్టర్ ఉంది కదా, దీని నుంచి ఎస్వికి ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ఎస్వికి ఇచ్చినామంటే ఎస్వి నుంచి మనం మోటార్కి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము మోటార్ ఉంది చూడండి, ఆ మోటార్ అవుట్పుట్ ఉంది కదా, ఆ అవుట్పుట్ నుంచి మెంబ్రేన్కి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం అవుట్పుట్ మెంబ్రేన్కి ఇచ్చాం కదా, మోటార్ నుంచి మెంబ్రేన్కి ఇచ్చాం కదా. ఇప్పుడు మన కింద ఇంకోటి కనెక్టర్ పెట్టాం కదా బల్కెట్, ఏంటంటే అది వేస్ట్ వాటర్ పోవడానికి కోసం అనమాట. ఇప్పుడు మనము ఈ మెంబ్రేన్ రెండు కనెక్టర్స్ ఉంటాయి కదా, ఏంటంటే వేస్ట్ వాటర్ ఉంటుంది, ప్రోడక్ట్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు మన వేస్ట్ వాటర్ పోయేదానికి మనము ఈ ఎఫ్ఆర్ ఉంటుంది కదా, మనం ఆ ఎఫ్ఆర్ అనేది పిక్ చేసుకోవాలి. చూడండి ఈ ఎఫ్ఆర్ ఉంది కదా, ఇది మనము ఆ ఆరో మార్కు మనం బయటకు తొట్టు పెట్టుకోవాలి. అది మనకు ఈ మెంబ్రేన్ నుంచి చూడండి, ఇది సైడ్కి ఉన్నదానికి ఇచ్చుకోవాలి. సైడ్కి ఉన్నది ఏంటంటే మనకు వేస్ట్ వాటర్ పోయేది, ఆ సెంటర్ ఉంటుంది కదా అది మనకు ప్రోడక్ట్ వాటర్ అనమాట. ఈ సైడ్కి ఉన్నది మనం ఎఫ్ఆర్కి ఇచ్చుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు సెంటర్లో ఉంది కదా, ఇంకొక కనెక్టర్ ఉంది కదా మెంబ్రేన్ ఉంది, అది మనకు ప్రోడక్ట్ వాటర్ కాబట్టి మనము ఈ యూవీకి ఇచ్చుకోవాలి. యూవీకి ఇన్లెట్లో కింద అయినా పైన అయినా ఎక్కడైనా ఏం లేదండి, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. చూడండి మనము ఆ మెంబ్రేన్ ప్రోడక్ట్ వాటర్ది మనకు ఆ యూవీకి అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఆ మెంబ్రేన్ నుంచి యూవీ కనెక్షన్ చేశాం కదా, ఆ యూవీ అవుట్పుట్ ఉంది కదా, ఆ కింద ఉంది చూడండి, దాని నుంచి ఈ పోర్ట్ కార్ట్రేజ్ ఉంది కదా, అదేంటంటే పోర్ట్ అంటే పోస్ట్ కార్బన్ అనమాట. ఈ పోస్ట్ కార్బన్ అది కూడా యారో మార్క్ ఉంటుంది చూసుకోండి, ఆ ఇన్లెట్లో ఇవ్వండి.
ఇది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మనకు దాని ప్లేస్ లేకపోయినా అని ఏం లేదు. మనం కింద ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో అనేది మనం పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా మనం ఆ ఫిల్టర్స్ ఆ సెడిమెంట్ అవకల ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే మనకు ఆ వైరింగ్ ఆ పైప్ డయాగ్రామ్ అనేది కరెక్ట్ ఇచ్చుకుంటే సరిపోద్ది. మనము అది ఇక్కడ అనేది ఏముండదు. ఇప్పుడు మనము ఆ యూవీ ఉంది కదా, యూవీ నుంచి పోస్ట్ కార్బన్కి ఇచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పోస్ట్ కార్బన్ నుంచి డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ట్యాంక్కి కలపాలి. ఏదైతే మన స్టోరేజ్ ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్కి మనము చిన్న హోల్ ఉంటుంది కదా పైన, అక్కడి నుంచి మనం ఆ ట్యాంకీలో ఇచ్చుకోవాలి. ట్యాంక్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. అది ఏదన్నా ఒక చిన్న కనెక్టర్ ఉంటుంది కదండి, కనెక్టర్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ పైప్ మళ్ళీ మనకు బయటకు రాకుండా ఉంటుంది. మనం ఆ వాటర్ కూడా మనం కరెక్ట్గా దాంతో అవి ఎల్ కనెక్టర్ ఉంటుంది కాబట్టి టైట్గా పడకుండా కిందికి పడటం ఉంటుంది అనమాట. ఇలా మీరు సింపుల్గా మీ ఇంట్లోనే మీ ఏదైనా పాత ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా, అవి ఒక 5-6 సంవత్సరాలు నడిచినవి వీటి ఉంటాయి కదా, ఏదైనా బాక్స్ క్రాక్ అయినా కూడా మళ్ళీ కొత్తది కొనకుండా ఇలా మనకు ఎంటీ బాక్సులు దొరుకుతాయి కదా, ఇవి తెచ్చుకొని ఇలా ఏవైతే మీ ఫిల్టర్స్లో ఉంటాయో అవే మన స్పేర్ పార్ట్స్ అన్నీ మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు అండి. మనం ప్రతి ఏ మిషన్కైనా కూడా సేమ్ ఈ ఇదే పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ సెడిమెంటు, కార్బన్, మెంబ్రేను, యూవీ, పోస్ట్ కార్బన్ ఇలాగే ఉంటాయండి. ఏ ఫిల్టర్లకు కూడా ఇవే ఉంటాయి. చూడండి, తర్వాత మనకు ఈ వైర్ ఉంది చూడండి, చిన్న గ్రూ ఉంటుంది ఇక్కడ. ఆ గ్రూలో ఈ మనకు ఏదైతే ఎస్ఎంపిఎస్ వైర్ ఉంది కదా, మన పవర్ వైర్ ఉంది కదా, అది మనకు ఆ గ్రూల నుంచి బయటకు తీసుకోవాలి. ఇవి మనకు వాల్ మౌంట్ చేసుకోవడం కోసం అన్నమాట. ఈ 2 స్క్రూలు పెట్టి ఇది వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.